హాయ్ హలో అస్సలాము అలైకుం. మేము ఈరోజు ఉల్లిగడ్డ పచ్చడి చేద్దాం అనుకుంటానండి. ఎందుకో నూరంతా ఏదోలా ఉంది. కొద్దిగా పుల్లగా ఉల్లిగడ్డ పచ్చడి చేస్తే బాగుంటుందండి. చేస్తున్నాను. ఉల్లిగడ్డలు కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డలు మీడియం సైజు 5 తీసుకున్నాను. చింతపండు నిమ్మకాయ అంత, కారం 5-6 స్పూన్లు సరిపోయింది. రుచికి సరిపడా ఉప్పు. చూసారా, ఇవాళ రోటి పచ్చడి చేస్తున్నాం. మా రోల్లో చేస్తున్నా చూడండి. నల్లగొట్టుకోవాలి, కొద్దిగా వేసుకుంటూ నల్లగొట్టుకోవాలి. చూసారా, మా బండ చిన్నగా ఉంది. మా పెద్దది తీసుకోలేదు, చిన్నది తీసుకొచ్చింది మా అమ్మ తీసుకురమ్మంటే. ఇందులోనే కారం వేసుకుందాం. చింతపండు కారం స్పైసీ కావాలంటే మంచిగా వేసుకోండి. 1 2 3 4 5 స్పూన్ల కారం వేసాను. నాకు కొద్దిగా స్పైసీ కావాలి కాబట్టి ఇంకొద్దిగా వేసుకున్నాను. ఉప్పు తగినంత. అన్నీ కలిపి నూరేసుకున్నాను. పచ్చడి సద్దన్నంలోకి చాలా బాగుంటుంది. వేడన్నంలో కొద్దిగా ఏం బాగోదు, కానీ సద్దన్నంలో రుచి చాలా బాగుంటుంది. కొద్దిగా నీళ్ళు తర్వాత, కొద్దిగా మెదిగిన తర్వాత నీళ్ళు కొద్దిగా పోసుకుందాం. పుల్లగా ఆ ఉల్లిగడ్డ ముక్క తగులుతూ అన్నంలో తింటారు, కానీ మీరు చేసుకోండి ఒకసారి, రుచి చూడండి. నీళ్ళు పోసుకుందాం. పచ్చడి మెదిగిన చూసారా, పచ్చగానే మెదుక్కోవాలి. కొద్దిగా నీళ్ళు పోసుకుంటాం. తాలింపు పెట్టినప్పుడు కొద్దిగా దగ్గర చేసుకోవాలి కాబట్టి ఎగిరిపోయింది. కొద్దిగా నీళ్ళు కొద్దిగా పోసుకోకపోతే మరీ గట్టిగా ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మ చేసి పెడితే ఎంత రుచిగా, అసలు స్కూల్ కూడా తీసుకెళ్ళేదాన్ని. అయితే చాలా మాత్రం రుచి ఎలా ఉందా, ఉప్పు సరిపోయింది లేదు, చాలా కాలం పెట్టుకుంటే కొద్దిగా ఉప్పు కరెక్ట్గా అన్నంలో సరిపోయింది. సరే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఉల్లిగడ్డ పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి. ఇందులో
ఇందులో కావాల్సినవి తాలింపు 4 గిన్నెల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఆయిల్ కొద్దిగా పడాలి. తాలింపుకి 10 ఎల్లిపాయ రెప్పలు, ఎండుమిర్చి, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, కరివేపాకు. ఇలా ఎల్లిపాయలు, అవి కొద్దిగా కాలిన తర్వాత ఎండుమిర్చి వేద్దాం. ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇలా తుంచి వేయాలి. ఎండుమిర్చి కూడా పచ్చడి రుచి పెరుగుద్ది. తాలింపుకి కాల్చుకోమాకండి. నల్లగా అయితే బాగోదు, పచ్చడి రుచి పోయిద్ది. దూరగా వేయించుకోవాలి. కాలింగ్ చేసారా? కరివేపాకు వేసేద్దాం. కరివేపాకు ఎక్కువ ఉంటేనే రుచి ఎక్కువ. ఇందులోకి పచ్చడి వేసేద్దాం. పచ్చడి దీన్ని కలుపుకోవాలి. ముక్కు చూసారా వాసన ఎలా గుమ్మగుమ్మ ఉంటుందో. ఆయిల్ ఎక్కువ పడ్డది అదేం ఉండదు, కొద్దిగా గుంజుకుంటుంది లోపలికి. ఇలా తిప్పి మూత పెట్టేద్దాం కొద్దిసేపు చిన్న మంట మీద. సిమ్లో ఉంచండి. పచ్చడి వారం పైన బయటైనా ఉంచవచ్చు. ఆయిల్లో ఉంటుంది కాబట్టి నీళ్ళన్నీ మరిగిందాక ఉంచితే అప్పుడు పచ్చడి నిల్వ ఉంటుంది కొద్దిగా. లేకపోతే నీళ్ళు ఉంటే మాత్రం పచ్చడి పాడైపోయింది. మనం గట్టి మూకుళ్ళో వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇలా స్టీల్లో వేసా కాబట్టి కొద్దిగా ఎదురు బాగాలేదు. ఇలా కలుపుకుంటూనే ఉండండి మాడకుండా. ఆయిల్ అంతా పైకి తేలే వరకు కొద్దిగా పచ్చడిని వదిలేద్దాం. అలా మూత పెట్టి వదిలేద్దాం. చిన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. చూసారా? ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఎలా ఉంది చూడండి. ఈ పచ్చడి చల్లారిన తర్వాతనే బాగుంటుంది, వేడివేడిగా బాగోదురా. అందుకని చల్లారిన తర్వాత కొద్దిగా చల్లటి అన్నంలో తినండి. ముద్ద కలుపుతుంటే ఇంకొక ముద్ద వెళ్తా ఉంటుంది. అన్నం ముద్దలు అసలు మా అమ్మాయి అయితే అసలు ఆగకుండా తింటుంది. ఓకే, కట్ చేస్తుంది. ఇంకా అయిపోయిందిరా. ఇలా చల్లారిన ఉల్లిగడ్డ పచ్చడిని బాక్స్లో తీసి పెడదాము. 4 రోజులైనా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బయట అయినా వారం 15 రోజుల వరకు బాగుంటుంది, పాడయ్యేది ఉండదు. ఎందుకంటే నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉంచాం కదా, అందుకని. పచ్చడిని 4 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఎంత పాద పెడితే అంత రుచి వస్తుంది. చూసారా? ఇది మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం.